అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ గోవు మహాలక్ష్మికి కోటి దండాలు. మృగమహారాజు ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. ఆయన నిరంతరం గోదానం చేసేవాడు. నవనీతం లాంటి హృదయం ఆయనది. ఎవరికి ఏ కష్టం కలగకుండా ప్రజలను పాలించేవాడు. ఒకసారి ఆయన వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది. ఒకరికి దానం చేసిన గోవునే మళ్ళీ ఇంకో బ్రాహ్మణుడికి దానం ఇచ్చాడు. గోవు నాదంటే నాదని ఆ విప్రులిద్దరూ తగవులాడుకున్నారు. చివరికి రాజుగారిని అడుగుదామనుకుని ఆ ఇద్దరు బ్రాహ్మణులు మృగమహారాజు దగ్గరకు వెళ్లారు. వాళ్ళ తగదా విని రాజుగారు విచారపడ్డాడు. తన వల్ల జరిగిన పొరపాటు తెలుసుకున్నాడు. అయ్యా, దీన్ని ముందు మీకిచ్చిన మాట నిజమే. ఇది మా ఆవుల్లో కలిసి మేస్తుంటే మాదేననుకుని గోపాలకులు తీసుకువచ్చారు. తెలియక నేను దాన్ని మళ్ళీ ఈయనకు దానం ఇచ్చాను. పొరపాటుకు క్షమించండి. మీకు మంచి గోవులు 100,000 ఇస్తాను. ఈ ఆవును ఆయనకి ఇచ్చేయండి అన్నాడు మొదటి బ్రాహ్మణుడితో. మహారాజా, ఇది చాలా శ్రేష్టమైన ఆవు. నా కుమారుడు పాలకు ఎప్పుడు ఏడిస్తే అప్పుడు పాలు తీసుకొనిస్తుంది. అంత మంచి స్వభావం దీనిది. ఈ ఆవు నా ఇంట్లో లక్ష్మిలా ఉంటే నాకు సంతోషం, కానీ నువ్వు 1,000,000 గోవులు ఇచ్చినా తీసుకోను నేను అని వెళ్ళిపోయాడా బ్రాహ్మణుడు. అయ్యా, మీరు కోరినన్ని రత్నాలు, మణులు, గోవులు ఇస్తాను. ఈ ఆవును ఆయనకి ఇవ్వండి అని మహారాజు రెండవ బ్రాహ్మణుణ్ణి వేడుకున్నాడు. ఈ ఆవు తప్ప నాకు నీ రాజ్యమంతా ధారపోసినా అక్కర్లేదు అంటూ మొండిగా ఆవును తీసుకుని వెళ్ళిపోయాడతను. కొన్నాళ్ళు గడిచాక మృగమహారాజు కాలం చేశాడు. యమభటులు యమధర్మరాజు దగ్గరకు తీసుకువెళ్లారు. మహారాజా, ఎన్నో పుణ్యకార్యాలు చేశావు, కానీ ఒకరికిచ్చిన గోవునే మరొకరికి దానమిచ్చి పొరపాటు చేశావు. విప్రుని మనసు కలతపెట్టావు. అందుచేత కొంచెం పాపం సంప్రాప్తించింది. ముందు పాపం అనుభవిస్తావా, పుణ్యం అనుభవిస్తావా అని యముడు ప్రశ్నించాడు. పాపమే అనుభవిస్తాను అన్నాడు. వెంటనే తలక్రిందుగా భూమి మీద పడ్డాడు. పడుతూ ఉండగా, రాజా, విచారించకు. కొన్నాళ్ళయ్యాక వాసుదేవుడు వచ్చి నిన్ను ఉద్ధరిస్తాడు. అప్పుడు నీకు శాశ్వత సౌఖ్యం కలుగుతుంది అన్నాడు యమధర్మరాజు. నృగుడు భూమి మీద తొండ రూపంలో తిరగసాగాడు. చాలా రోజులు గడిచాక ఒకనాడు విధివశాత్తు ఒక నూతిలో చేరాడు. ఆ నూతిలోకి వచ్చిన మరుక్షణంలోనే అతని శరీరం విపరీతంగా పెరిగిపోయింది. యమధర్మరాజు అనుగ్రహం వల్ల అతనికి పూర్వజన్మ స్మృతి ఉంది. తనను చూసుకుని తానే ఆశ్చర్యపడ్డాడు. నూతి దగ్గరకు వచ్చిన ప్రజలు ఆ తొండను చూసి, ఇది ఇందులో ఉంటే నీళ్లు పాడైపోతాయి అనుకుని పెద్ద పెద్ద తాళ్లు తెచ్చి దానికి కట్టి పైకి లాగబోయారు. కానీ అది కదిలితేగా వాళ్లకు భయం, ఆశ్చర్యం కూడా కలిగాయి. గబగబా వెళ్ళి సంగతంతా కృష్ణ భగవానుడితో చెప్పారు. ఆయన వెంటనే ఆ నూతి దగ్గరకు వెళ్ళి ఆ తొండను బయటకు తీశాడు. అప్పుడు నృగుడు దివ్యరూపం ధరించి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయాడు. కృష్ణస్పర్శ వలన నృగుడికి ఉత్తమగతి కలిగినట్టే సజ్జన సాంగత్యం వల్ల సర్వసుఖాలు కలుగుతాయి అని మాంధాతృడికి బృహస్పతి చెప్పినట్టు మహాభారతంలో ఉంది. దేవతలకు అమృతాన్ని ఆహారంగా ఇచ్చాడు బ్రహ్మ. ఆ అమృత పరిమళంలోంచి సురభి అనే ఆవు పుట్టింది. దాని సంతానం సౌరభేయులు. ఆ ఆవులన్నీ ఒకనాడు హిమవత్ పర్వతం మీద సంచరిస్తూ ఉండగా ఒక దూడ తల్లి దగ్గరకు వెళ్ళి పాలు తాగటం మొదలుపెట్టింది. అప్పుడు ఆ పాల నురుగు గాలికి చెదిరి అక్కడే తపస్సు చేసుకుంటున్న ఈశ్వరుడి శిరస్సు మీద పడింది. ఆయన కోపగించుకొని మూడో కన్ను తెరిచాడు. ఆ కంటి మంటల వేడి సోకి ఆ ఆవుల శరీరాలకు కపిలవర్ణం వచ్చింది. దాంతో అవన్నీ భయపడి అక్కడి నుంచి పారిపోయాయి. అప్పుడు బ్రహ్మ వచ్చి పరమేశ్వరుణ్ణి ప్రార్థించి ప్రసన్నుణ్ణి చేశాడు. ఒక మంచి ఎద్దును కానుకగా ఇచ్చాడు. అప్పటి నుంచి ధూర్జటికి నంది వాహనమైంది. శివుడి ధ్వజం మీద కూడా వృషభ చిహ్నం ఉంటుంది. శివుడు ప్రసన్నుడు కావటంతో ఆవులన్నీ మళ్ళీ ఆ పర్వతం మీదకు వచ్చాయి. వాటిని చూచి అవి సర్వత్రా సంచరింపగలవిగాను, మిగిలిన గోవుల కంటే ఆ కపిల గోవులకు ఉత్తమత్వం కలిగేటట్టుగాను వరమిచ్చాడు శివుడు. ఈనాటికి గోవుల్ని లక్ష్మీ స్వరూపాలుగా ఆరాధించటం, గోపంచకాన్ని పవిత్రమైనదిగా భావించడం జరుగుతోంది. భోజనం చేసే ముందు గోవులకు గుప్పెడు పచ్చిక వేస్తే కొండంత పుణ్యమని మన వాళ్ళు భావిస్తారు. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.